హాయ్ హలో వెల్కమ్ టు సనాతన ధర్మం ఛానల్. ముందుగా మనతో పాటు ప్రముఖ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ జ్యోతిష్యులు మురళీధరం శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని ధర్మ సందేహాలను తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం వస్తుంది, పౌర్ణమి వస్తుంది. ఆ రోజు ఏంటి విశిష్టత? ముఖ్యంగా ఆ రోజు ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? తప్పకుండా అబ్బా. ఆదివారం అమావాస్య రావడం ఒక భయం, అవును. ఆదివారం పౌర్ణమి రావడం మరొక అద్భుతమే ఇది. ఎందుకంటే ఆదివారానికి అధిపతి ఎవరు? సూర్యుడు. పౌర్ణమి అంటే మనకు విష్ణు ఆరాధన అధికంగా చేస్తుంది. సో మనకు విష్ణువుకు సంబంధించినటువంటి పూజలు ఏది చేసినా, విష్ణు ఆరాధన చేసినా కూడా సూర్యుని యొక్క బలం పెరుగుతుంది. విన్నారా? సో ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ఈ ఆదివారంతో మరొకటి ప్లస్ ఉన్నది. ఆదివారము పుష్యమి నక్షత్రం అవుతూ ఉన్నది. ఇక్కడ గురువారం పుష్యమి నక్షత్రం వచ్చిన, ఆదివారం పుష్యమి నక్షత్రం వచ్చిన మనకు అమృతం దొరికిన దాంతో సమానం ఖచ్చితంగా. ఆదివారము పుష్యమి నక్షత్రము పౌర్ణమి, ఇక ఇది ఈ రోజు చాలు మీ యొక్క దరిద్రాలను కానీ, మీ యొక్క ఇబ్బందులను కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యంగా కానీ వీటన్నిటికీ చరమగీతం పాడేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ రోజే. ఓకే. సో మరి ఈ యొక్క ఆదివారం రోజు పౌర్ణమి, ముందుగా ఆదివారం రోజు మనకు ఈ పుష్యమి నక్షత్రం వచ్చింది కనుక మరి ఈ రోజు ఏమిటి అంటే మనం ఏదైనా మంచి పని చేయాలి. మంచి పని మనం చేసే క్రమంలో ఏదైనా షాప్ ఓపెనింగ్ కానీ, లేదా ఎవరికైనా ఏమైనా కృతజ్ఞతా భావంతో అయినా గిఫ్ట్ ఇవ్వడం ద్వారా కానీ, ఈ రోజున సూర్య భగవానునికి బెల్లము నీటితో అభిషేకం చేసినా కూడా, ఈ రోజున మీ తండ్రి గారికి ఒక వాచ్ గిఫ్ట్ ఇవ్వడం కానీ, మీ తండ్రి గారి యొక్క పాదాలను స్పృశించడం కానీ, తండ్రి గారి యొక్క పాదాలను కడిగి నీరు పైన చల్లుకున్నటువంటి వానికి ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి ఈరోజు. కనుక సూర్యుడు గ్రహాలలో పెద్ద గ్రహం. ఈ సూర్య భగవానుడు అంటే మనకు తండ్రితో సమానం, కనబడేటువంటి దైవం. కనుక ఇంట్లో ఉండేటువంటి మీ తండ్రిని ఈ రోజు నాడు సంతోష పెట్టండి. ఎవరైతే తండ్రితో గొడవ పడతారో, ఎవరైతే తండ్రిని బాధిస్తారో, ఏదైతే మాట్లాడకూడదు అని అనుకున్నటువంటి మాటలు తండ్రి నోటి నుంచి వాడు వింటాడో, అంటే శాపనార్థాలు, వాడు తప్పకుండా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది వారి జీవితం. కనుక తండ్రిని అంటే రోజు ప్రేమించాలి. కాదని ఫాదర్స్ డే అని నేను అంటలేను. ఈ రోజు సూర్యునికి సంబంధించిన రోజు. సూర్యుడు అంటే తండ్రితో సమానము కనుక తండ్రిని మీరు ఈ రోజు నమస్కరించుకోండి, తండ్రి ఆశీర్వాదం పొందండి. తండ్రి లేదు అని అనుకునేటువంటి వారు మేనమామ కానీ, లేదా తండ్రి సమానులైనటువంటి గురువులు కానీ, చదువు చెప్పిన ఉపాధ్యాయులు కానీ, దేవాలయంలో ఉండే బ్రాహ్మణులు కానీ వారికి నమస్కరించుకోండి. ఈ రోజు నాడు తప్పకుండా మీరు జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి ఒక వేరును సేకరించుకోండి. అది ఉత్తరం వైపుగా ఉండేటువంటి వేరును సేకరించి దానిని పాలతో కడిగి ఒక ఎరుపు రంగు దారాన్ని కట్టి చక్కగా దానికి పసుపు కుంకుమ వేసి మీ ఇష్టదైవం దగ్గర పెట్టి నమస్కరించుకొని, దీనిని మీరు మొలతాడుకు కానీ లేదా శరీరానికి కానీ కట్టుకోవడం ద్వారా, లేదా ఒక రాగితో ఉండేటువంటి ఒక తాయెత్తులోకి దీన్ని చొరగొట్టి తాయెత్తు రూపకంగా మెడలో ధరించినా కూడా ధనపరమైనటువంటి ఇబ్బందులు, ఇన్సెక్యూర్ కానీ, ఆత్మహత్య ప్రయత్నాలు కానీ, లేదా మమ్మల్ని ఎవరో మోసం చేస్తున్నారు అని అనుకున్నా కూడా, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించిన, వ్యాపారంలో డౌన్ఫాల్ ఉన్న, నరఘోష నరదృష్టి ఉన్న, ఇది ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఈరోజు పౌర్ణమి అంటే మనకు సత్యనారాయణ స్వామికి సంబంధించిన ఆరాధన. స్వామివారికి సంబంధించి ఎక్కడైనా సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఉంటే పాల్గొనండి. ఎందుకంటే ఆదివారం కలిసి వచ్చింది, ఉద్యోగస్తులకు ఈరోజు సెలవు ఉంటుంది. చక్కగా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంట్లోనైనా చేసుకోండి, ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది.
లేదు అని అనుకుంటే ఈరోజు సత్యనారాయణ స్వామి కథను వినండి, కథను చదవండి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా రావి చెట్టు కింద దీపారాధన 10:30 నుండి 11 లోపు ఉదయం. ఈరోజు ఉదయం ఆదివారము 1వ తారీఖు 2వ నెల 2026. ఈరోజు తప్పకుండా రావి చెట్టు కింద ఎవరైతే దీపారాధన చేస్తారో 10 గంటల నుండి 11 గంటల లోపు చేసి చక్కగా రావి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేసి కొంత శర్కరను వేసి నమస్కరించుకోవడం ద్వారా అమ్మవారి ప్రీతి పొందుతారు. ప్రతి పౌర్ణమికి రావి చెట్టు కిందికి అమ్మవారు వచ్చి 1 గంట సేపు కూర్చొని పోతుందని మనకు శాస్త్రంలో చెప్పబడింది. కనుక తప్పకుండా ఈరోజు దీపారాధన చేయండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇంకా చాలా ఉన్నాయి విషయాలు, ఎన్నెన్నో కానీ ఇవి చేసుకోండి. మరలా మంచి మంచి విషయాలను షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ కూడా ఆదరించండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. ఏదన్నా ఉంటే దాన్ని బట్టి కూడా మీ సమస్యలపై ఏమైనా రెమెడీ కానీ వీడియో కానీ చేద్దాం, మీరు అని చెప్పకుండా. ధన్యవాదాలు. మహాదేవ.